వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో పవర్ గేమ్ మొదలైంది. అధికారం ఎక్కడుంటే అక్కడికి నాయకులు వెళ్ళిపోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల ముందు అది కొంత ఊపందుకుంది. ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికల ముందు మరింత ఎక్కువైంది. ముఖ్యంగా కారులో గతంలో ఓవర్లోడ్తో వెళ్ళిన కారు ఇప్పుడు ఆ ప్యాసింజర్లు లేని పరిస్థితికి వస్తుంది. కారు నుంచి నేతలంతా దిగి బీజేపీ వైపు లేదంటే కాంగ్రెస్ వైపు, ముఖ్యంగా జాతీయ పార్టీల వైపు చూస్తున్నారు. దీని వెనుక కారణం ఏంటి? వారిపై ఉన్న ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా? అధికార పార్టీలు ఇతర పార్టీల నేతలను ఇబ్బంది పెట్టి పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? ఎందుకు పార్టీ నేతలు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? బీఆర్ఎస్లో ఉన్న నేతలంతా కూడా పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ గారు, మెదక్ అభ్యర్థి కూడా లోక్సభ అభ్యర్థి, దాసోద్ శ్రవణ్ గారు బీఆర్ఎస్ నేత, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఉన్నారు. ముందు ఈ వలసలకు కారణం ఏంటి? పార్టీలు మారడానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గతంలో ఏ పార్టీ మారిన నేతలను రాళ్లతో కొట్టండి అంటూ కూడా కామెంట్ చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు నిన్ననే ఆయన మీట్ ది ప్రెస్లో మాట్లాడుతూ ఒక్క డోర్ తెరిస్తేనే ఇంతమంది వస్తున్నారంటూ కామెంట్లు చేశారు. దానికి లక్ష్మణ్ కూడా ఈ రోజు కూడా మోడీ సమక్షంలోనే రియాక్ట్ అయ్యారు. ఒకసారి రేవంత్ రెడ్డి గతంలో ఏమన్నారు, నిన్నేమన్నారు, ఈ రోజు లక్ష్మణ్ ఏమన్నారు? బీజేపీ నేత లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు, మోడీ సమక్షంలో చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒకసారి అవేంటో చూద్దాం. ఆపరేషన్ మొదలు పెడతామని అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే 1 సెకండ్. ఇక అట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచినాము. పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము. అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి. వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము. ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ రాజకీయంగా వారు ఏ రకంగా విఫలమైనారో నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి మీ కూటమి లేరు, కాంగ్రెస్ లేరు. దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది. మీరందరూ కూడా కలిసి రండి. భారతదేశాన్ని అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలనేదే నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం. కుటుంబ పాలన, ఈ కుల పాలన, ఈ వంశపారపర రాజకీయాలు, అవినీతి పాలన తెరతీయాలంటే బీజేపీ రావాలి, మోదీ రావాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. దీంతో పాటు ఇవాళ దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. రైట్, రఘునందన్ గారు మీతోనే మొదలు పెడతాను. లక్ష్మణ్ గారు అన్న పదం దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ ఇక్కడ ఎందుకు అనేది ఒకటి. లోక్సభ ఎన్నికల తర్వాత గతంలో కూడా 2-3 సార్లు అన్నారు. అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలోనే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది లోక్సభ ఎన్నికల తర్వాత అన్నారు. ఎలా వస్తుంది? అసలు ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ నేతలు ఇంకో కామెంట్ కూడా ఉంది, మీరు డోర్ తెరిచా అన్నావు, మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పోతారేమో చూసుకో అని. అంటే ఆ ఎమ్మెల్యేలతో ఏమన్నా సంప్రదింపులు జరుపుతున్నారా మీరు? సో వారు ఏమన్నారంటే లక్ష్మణ్ గారు, డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసుకోమని లేదు. నెక్స్ట్ ఎలక్షన్ కాదు, మార్గం సుగమం అవుతుంది అని చెప్పినారు. నెక్స్ట్ ఎలక్షన్కి అవుతుందా మార్గం, రేపు అవుతుందా ఎల్లుండి అవుతుందా, ఎవరు చెప్పగలుగుతారు? రాజకీయాల్లో ఈ రోజు ఉన్నది రేపు ఉన్నది, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ ఇక్కడ అవసరం అని కూడా అన్నారు. ఉందా దేశంలో కాంగ్రెస్? ఇక్కడ ఉందా?
ఉన్న 3 రాష్ట్రాల్లో ఉంది. ఉన్న ఉన్న హిమాచల్ కాంగ్రెస్ని ప్రదేశ్ చాలా చోట్ల మీరు కూడా పడేశారు కదా ఏదో రకంగా. మేము పడేయలేదు, మహారాష్ట్రలో మహారాష్ట్ర మేము ఉదాహరణ పడేయలేదు. అదే చెప్తా ఉన్నా. అదే పడిపోయింది. వాళ్ళు బీఫామ్ ఇచ్చి వాళ్ళు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకత్వం మీద విశ్వాసాన్ని ప్రకటించకుండా పక్క పార్టీలకు పోతే మేం చేసింది ఏముంటుంది దానికి? ఇప్పుడు కూడా లక్ష్మణ్ గారు ఏం చెప్పిందంటే గేట్లు తెరిచినాము అన్నారు. మీరు గేట్లు తెరిస్తే బయట వాళ్ళు లోపలికి వస్తారా, లేదా మీ బీఫామ్ మీద గెలిచిన 64 మందిలో ఎవరైనా బయటకు పోతారా మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి? జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పిండ్రు. వయసులో పెద్దవారు, వారు ఒక మంచి సలహా చెప్పిండ్రు, వింటే వారికి మంచిది. కాంగ్రెస్ మీద అంత కన్సర్న్ ఎందుకు లక్ష్మణ్ గారు? మాకేం కన్సర్న్ లేదు. మేము కూలగొడతామని అంటున్నాం, మేము కూలగొడతామని అనలేదు. ఎప్పుడు మీ వాళ్ళే బయటకు పోతారేమో జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యమంత్రి గారు అని ఒక మంచి మాట చెప్పిండ్రు. దానికి కూడా మీరు పెడార్థాలు తీస్తే తప్పట్లయితే. మేము కూలగొడతామని ఎప్పుడు చెప్పలేదు. మేము డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకి మార్గం సుగమం అవుతుంది అని చెప్పినాం. రేపు తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలలో రేపు 17 15 మేము గెలిచిన తర్వాత ప్రజలు ఎట్లా మారుతుంది అనేది మీకు ఒక అర్థమవుతుంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ మీకు ప్రత్యామ్నాయంగానో మీ ప్లేస్లోకో మేము వస్తున్నామని వారు చెప్పాలనుకున్నారు. అదే చెప్పినారు తప్ప మీ ప్రభుత్వాన్ని ఊలగొడతామనో మీ ఎమ్మెల్యేని తీసుకుపోతామనో లక్ష్మణ్ గారు మాట్లాడిందని ఉద్దేశం లేదు. అయితే నేను అనేది ఏంటంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ప్రభుత్వం ఇలానే ఉంటుందా? మీరేం చెప్తారు పోనీ? సో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ బీఫామ్ మీద 64 మంది గౌరవ శాసనసభ్యులు గెలిచిండ్రు. గెలిచిన 64 మంది శాసనసభ్యులకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని రోజులు విశ్వాసం ఉంటే అన్ని రోజులు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఒకవేళ ఆ ఎమ్మెల్యేలకి వెళ్ళి 20 మందో 30 మందో 40 మందో 2/3 అనేటువంటి క్లాజ్ని తీసుకొని బయటికి పోతే దానికి రఘునందన్ రావో శ్రవణో కళ్యాణ్ గారో టెంటియో ఎట్లా బాధ్యత వహిస్తుంది? మీరు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి మీ శాసనసభ్యులు మీతోటి ఉంటారని ఉండాలని ఒక ప్రజాస్వామికవాదిగా చట్టం తెలిసిన వ్యక్తిగా నేను కోరుకుంటా. వాళ్ళని ఉంచుకుంటారా, గేట్లు తీసి బయటికి వెళ్ళగొడతారా, అది మీ ఇష్టం. మేమేం చేస్తుంది? అంతేగాని మీరు ఏం చేయరు. మాకేం సంబంధం? అలాంటి ప్రయత్నాలు ఏం జరగవు. మాకేం సంబంధం? బీజేపీ నుంచి అయితే ఉండవు. మాకేం సంబంధం? రైట్. దయాకర్ గారు మీతో మాట్లాడిన తర్వాత శ్రావణ్ గారితో మాట్లాడతాను. మీతో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపండి, పార్టీ మారి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోయిన వాళ్ళని గతంలో చాలాసార్లు అన్నారు. మీకు కూడా తెలుసు అది. 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమన్నారు. ఆ 12 మంది కాంగ్రెస్ ద్రోహులు అన్నారు. ఇప్పుడు గేట్ ఒకటి ఎత్తామంటున్నారు. ఎందుకు ఎత్తాల్సి వచ్చింది గేట్? అంటే భయపడుతున్నారా ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందని? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, ఇద్దరు ఉద్యమ మిత్రులకు. సరే, లక్ష్మణ్ గారు రాజాసింగ్ గారి లెవెల్కి ఎదిగినందుకు సంతోషం. రాజాసింగ్ స్థాయి ఏంటో లక్ష్మణ్ స్థాయి ఆ స్థాయికి వచ్చింది. ఒక ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, ఓబీసీ సెల్, తర్వాత మాజీ ఇక్కడ చైర్మన్ అనుకుంటా కదా, ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు కూడా, సభ్యుడు కూడా. ఇక అట్లా ఉంది ఆయనకు. సో మనం ఏం చెప్తాం కానీ అసలు ఆయన తప్పే మాట్లాడలేదంటున్నారు రఘునందన్ గారు. మీరు విన్నట్లేదు. లక్ష్మణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదంటున్నారు. వాళ్ళ ప్రభుత్వం తెచ్చుకోవడానికి ఏమో కానీ వాళ్ళ ప్రభుత్వం నిజంగానే ఆయన అన్న దాంట్లో ఒకటి ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ దేశంలో వస్తే అక్కడ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ వారిల్లు సర్ది పెట్టుకోవడం చూసుకుంటే మంచిది. దాంట్లో బీజేపీ వాళ్ళు పోకుండా చూసుకోమనండి ఫస్ట్. కాబట్టి ఆయనకు రాష్ట్ర రాజకీయాలు తెలుసో లేదో, చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా అనుకూలంగా ఉన్న అంశం వారికి తెలియదు అనుకుంటా. బీజేపీ వాళ్ళు కూడా మీరు టచ్ లో ఉన్నారా? బీజేపీ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారా? అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కారా? వారికి ప్రభుత్వంలో ఉండాలని ఉండదా? వారు కూడా అంటే బీజేపీ ప్రభుత్వంలో ఉంటే వారికి వచ్చింది ఏందో తెలియదా? కాబట్టి అక్కడ దాకా వచ్చేదానికి తెచ్చుకోకపోతే మంచిది. ఏదో ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అదేదో ప్రభంజనం వచ్చేటట్టు కాంగ్రెస్ పార్టీ ఏదో నష్టపోయేటట్టు ఆయన ఎంపీ ఎలక్షన్స్ కొరకు మాట్లాడిన మాటలు అవి తప్పితే దాంట్లో పెద్దగా ఏం లేదు. రెండవది, ఒకవేళ కనుక ఎక్కడా లేని అని అంటే ఇక ఆయనకు గంతే తెలివి ఉందని అర్థం. ఆయనకి ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయో కూడా తెలియదు. వాళ్ళకి ఏంటంటే మొత్తం అంటారు చూడే, పచ్చగామల్లో ఆయనకు లోకమంతా పచ్చగా అన్నట్టు ఇప్పుడు ఈ కాషాయం కళ్ళ ఆయనకు అంతా కాషాయం కనబడుతుంది. కానీ రేపు మొత్తం ఒక్కటేసారి బుస్సుమని పోతే అప్పుడు లక్ష్మణ్ గారికి తెలుస్తుంది. రాజసింగ్ లక్ష్మణ్ గారిది పక్కన పెడదాం. దయాకర్ గారు, అసలు మీరు గేట్ ఎందుకు ఓపెన్ చేశారు అంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు కదా, మేము తీసుకోము, బీఆర్ఎస్ లాగా తప్పులు చేయమని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా అన్నారు. మేము వేరే పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు దాని నాగేందర్ కండువా కప్పారు నిన్న. కూడా ఒక కారణమే. చూద్దాం, రెడీలో స్పేర్లో పెడదాం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎట్లా చేసిండ్రో తెలుసు కదా. తర్వాత ఇటువైపు వస్తే రామ్ గారు కూడా, కేటీఆర్ గారు కూడా మాట్లాడింది అట్లనే.
వాళ్ళకు ప్రభుత్వం కొనసాగడం ఇష్టం లేదో నా దృష్టిలోనేమో బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు. మొన్నటిదానిక వేరుగా కనపడ్డట్టు ఒక సంవత్సరం వరకు కనపడ్డా కూడా తర్వాత తేలిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రభుత్వానికి మాకేం ఇన్సెక్యూరిటీ లేదు, కాకపోతే మేము అఫెన్స్ కి వస్తే ఏం మాట్లాడుతారో చూద్దామని కూడా ఒక డెఫినెట్ గా. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కించిత్ కూడా ఎలాంటి సంకోచం లేకుండా చెప్తున్నా, మా ప్రభుత్వానికి కాదు కదా. ఇంకా చెప్పాలంటే కొంచెం మోటు భాషలో చెప్పాలంటే పీకే దేవుడు ఏమీ లేదు నా దృష్టిలో. ఏమంటే ఈ రాజకీయాల కొరకు మాట్లాడే మాటలు తప్ప, ఇది ఒకవైపు మంచిగా ఉండాలి, మీ ప్రభుత్వం మంచిగా ఉండాలనుకుంటూనే ప్రధాని ముందు లక్ష్మణ్ మాట్లాడిన దాన్ని మీరు ఎక్స్పోజ్ చేసి అంటే మాట్లాడితే ఇది ఏం సంకేతం పోతున్నది? నేను అంటున్నా, మోడీ ప్రభుత్వం కూల్చడం వల్లనే వస్తుందా, లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఇంతకుముందు 12 మందిని అంతకుముందు 6 తీసుకున్నట్టేనా, వీళ్ళది ఇంతేనా అన్నప్పుడు ఆ పరిస్థితి అయితే టిట్ ఫర్ టాట్ లెక్క ఉంటుంది. కాబట్టి మొత్తం ఖాళీ అనే ఉద్దేశం వస్తే రేపు మేము 100కు రావడం 110కి రావడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఎంఐఎం కూడా వాళ్ళు పెద్దగా ఏం వ్యతిరేకంగా లేరు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ఫిజిల్ అవుట్ చేయడానికి బీజేపీ మార్కు కుట్రలు. వీటిని సీరియస్ గా నేను అసలు మాట్లాడితే ఇట్లాంటి వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టాలి. ఎట్లా కూలిపోతే ఎట్లా ఏడ చూసిండో, ఈయన ఏడ చూసిండో, ఆయన ఏడ చూసిండో, అది కొంచెం ఇవన్నీ అయిపోయినాక ఎవరి లెక్కలు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. కానీ శ్రావణ్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రావణ్ గారు చెప్పాలి ఏంటి అసలు, అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని కూల్చే పని ఏమైనా చేస్తుందా? ఎందుకంటే లక్ష్మణ్ గారి మాటలు ఇంతకుముందు కేటీఆర్ గారు కూడా అన్నట్టున్నారు ఒక దగ్గర, ఏమనంటే త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని. త్వరలో ఎలా అవుతారు? 5 ఏళ్ళకి కదా అయ్యేది. 5 ఏళ్ళకి కూడా ఎట్లా అవుతారు? వస్తే ఎన్నికలు ప్రజలు ఇస్తే 5 ఏళ్ళకి అవుతారు. అది కూడా త్వరలో ఎలా? ఒక చిన్న సబ్మిషన్ మీకు కళ్యాణ్ గారు, ఈ చర్చ ఏదో మనం పెరిఫెరల్గా లక్ష్మణ్ గారు ఇది అన్నారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు అని దానిపైన మనం ఏదో మాట్లాడుకొని కాదు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ గురించి చర్చ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ గురించి చర్చ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేలా మాట్లాడుతున్న బీజేపీ గురించి చర్చ. ఇది కరెక్ట్. మీరు కళ్యాణ్ అర్నబ్ గారు అయిపోయింది, చెప్పండి. తెలంగాణ అర్నబ్ కోసం అయిపోయింది, చెప్పండి. మాట్లాడకుండా మీరే మాట్లాడండి, చెప్పండి, మీకే అవకాశం చెప్పండి. అయితే దీంట్లో 2 విషయాలండి. ఒకటి, రాజకీయాలు ఇవాళ దుర్మార్గమైనటువంటి ఒక వ్యాపారకీయంగా మారిపోయింది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాన్ని కూడా వ్యాపారంగా చూసి, రాజకీయం అంటే పేదవాడి సేవ అని మహాత్మా గాంధీ అంటే, రాజకీయం అంటే వ్యాపారం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అధికారమే ప్రజాసేవ అనుకుంటున్నారు. అధికారమే ప్రజాసేవ, ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేయటమే ప్రజాసేవ అనేటువంటి ఒక ఆ ముసుగులో జరుగుతున్నటువంటి ఒక పరిణామక్రమం. దానికి మనకు ప్రతిబింబిస్తున్నటువంటి ఒక విపత్కరమైనటువంటి ఒక పరిణామాలు మీరు బాగా లోతుగా చూస్తే చాలామంది మారేవారు. 2 రకాలైన వ్యక్తులు. ఒకడు బాగా పెద్ద క్యాపిటలిస్టులు, వాడు గత ప్రభుత్వం నుంచో ఈ ప్రభుత్వం నుంచో పెద్ద ఎత్తున లాభాలు పొందాలనో, భూములు పొందాలనో, లేకపోతే ఏదో అడవైన పర్మిషన్లో ఇంకేటేదో నిన్నడన్నా అయి ఉండాలా, లేదు పారిశ్రామికవేత్తలన్నా అయి ఉండాలా, లేకపోతే బలహీనమైనటువంటి పాపం ఫైనాన్షియల్గా సస్టైన్ కాలేకపోవటము. ఇవాళ రేపు రాజకీయం ఎట్లయిపోయిందనంటే చెప్పుకోవడానికి నీతులు చాలా బాగుంటాయి, కానీ ఇప్పుడు నాకు టికెట్ కావాలంటే నీకు 10 కోట్లు ఉన్నాయా, 20 కోట్లు ఉన్నాయా, 30 కోట్లు ఉన్నాయా అని చెప్పని అనేటువంటి ఒక రాజకీయ వ్యవస్థలో మనమున్నాం ఇవాళ. అది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఏ పార్టీకి ఈజ్ నాట్ ఎక్సెప్టెడ్ అవుట్ ఆఫ్ ఇట్. అన్ని పార్టీలు కూడా దాంట్లోనే భాగమైపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో 20 కోట్లు 30 కోట్లు పెట్టిన తర్వాత బలహీనమైన వాడేమో ఎట్లా పూడ్చుకోవాలని చెప్పానో, లేకపోతే వాటి కోసం అని చెప్పని పార్టీలు మారాలి. బాగా ఉన్నోడేమో వాడికి ఇంకా ఆశ కాబట్టి వాడు మారే పరిస్థితి. ఇది ఫస్ట్. ఇది కర్బ్ చేయకుండా ఈ చర్చలు ఎన్ని పెట్టినా కానీ దీంట్లో అర్థవంతమైనటువంటి ఒక అవుట్కమ్ వస్తుంది, ప్రజలకు దీనివల్ల ఉపయోగం ఉంటుందని నేను భావించాను. రెండవదిగా కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్, ఈ డిస్కషన్లో లక్ష్మణ్ గారు అన్నారా లేకపోతే కేటీఆర్ గారు అన్నారని కంటే కూడా గతంలో ఇప్పుడు ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్, లేకపోతే గత స్మృతులు రేవంత్ రెడ్డి గారిని ఏమైనా వెంటాడుతున్నాయో తెలియదు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మొట్టమొదటిసారిగా 2 ప్రధానమైనటువంటి అంశాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, నా ప్రభుత్వం కూల్చే కుట్ర జరుగుతుంది, నన్ను ఎవడో కూలుస్తాడు, అది భయమా
సిజోఫెర్నియానా, లేకపోతే ఉన్నది లేనట్టు అనుకునేటువంటి ఒక భ్రాంత్యా, లేకపోతే లోపల ఉన్నటువంటి ఇప్పుడు పవర్ఫుల్ లీడర్ ఉన్నారు అందులో కూడా. రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక పవర్ఫుల్ వైబ్రెంట్ పర్సనాలిటీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కనబడుతున్నారు. చాలా చార్మింగ్గా వైబ్రెంట్గా కనబడుతున్నారు. ఆయన కూడా అట్రాక్టివ్గా కనబడుతున్నారు. పాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడుతున్నారు. ఇప్పుడు కొత్తగా భట్టి గారు కనబడుతున్నారు. మరి వీళ్ళందరి వల్ల భయపడుతున్నాడా, ఏదైనా అంతర్గతంగా కుమ్ములాట లేకపోతే ఇంకేమైనా అవుతుందా అని చెప్పి ఒకటి కావచ్చు. రెండవది ఏంటంటే ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, ఆర్థికంగా బాగా బలహీనపడ్డాం. రెండే మాటలు, ప్రభుత్వం కూలుస్తారు, ఆర్థికంగా మేము బలంగా లేము అని చెప్పని 2 మాటలు బలంగా చెప్పుకుంటూ వస్తున్నటువంటిది. ఇవాళ నాకు తెలిసి మీరు అనవసరంగా బట్టగాల్చి లక్ష్మణ్ గారి స్టేట్మెంట్ వాజ్ ఎ రెస్పాన్స్ టు వాట్ రేవంత్ రెడ్డి సెడ్. రేవంత్ రెడ్డి ఏమన్నాడో దానికి లక్ష్మణ్ గారి స్పందన, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో దాని స్పందనే మిగతా వాళ్ళు కూడా మాట్లాడేది. ఉండేదా పోయేదా, ఊకే వీళ్ళు కొట్లాడుకు వస్తారు. మనకు చూసినాం కదా, ఒక ముఖ్యమంత్రులను మార్చడం కోసం 100 మంది రక్తతర్పణం చేసి మతకల్లోలాలు సృష్టించినటువంటి ఒక చరిత్ర గతంలో చూసినాం. ఆ పవర్ మాంగరింగ్ ఎట్లా ఉంటుంది, ఆ పార్టీలో ఎట్లా జరుగుతుంది గతంలో చూసినాం. కాబట్టి అటువంటిది ఏమైనా జరగవచ్చేమో అని చెప్పని ఎవరన్నా అంటే అన్నారేమో. దాన్ని 1-10 సార్లు దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తూ, రీట్రేట్ చేస్తూ, పబ్లిక్లో స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తుంది రేవంత్ రెడ్డి. ఆయనే సమాధానం చెప్పాలా, ఎందుకు ఆయన ప్రభుత్వం కూలుస్తా అని ఎవడనుకుంటున్నాడు, దానికి కారణాలు ఏంటివి ఆయనే చెప్పాలా. ఇవాళ లక్ష్మణ్ గారు దానికి రెస్పాండ్ అయినా, కేటీఆర్ గారు రెస్పాండ్ అయినా, మనం చర్చ చేసుకున్నా కానీ రేవంత్ రెడ్డి స్పందించలేవు. నాకు అనిపించేది ఏంటంటే లోపల ఇట్స్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ఎనీబడి టు బికమ్ ద చీఫ్ మినిస్టర్. ఇవాళ బలమైనటువంటి ఒక నాయకుడుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, చార్మింగ్ లీడర్. ఆయన వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళి వచ్చిండు. వైఎస్ఆర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగా అభిమానిస్తలేను, వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ అండి అది. ఉత్తమ్ కుమార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు ఏమైనా అస్త్రంగా కూల్చడానికి మీకైనా బీజేపీకైనా ఎవరికైనా మీరు అలా పదే అంటే నాకు అనుమానం వస్తుంది. పోటీ పడేటోళ్ళు ఎవరు అనేది మీకు అంత మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా. ముఖ్యమంత్రి కావాలనుకోని ఇప్పుడు అందులో ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు నేను ముఖ్యమంత్రి అవుతానంటే నమ్మేటట్టు ఉంటుందా? ఉండదు కదా. మీరే బయట పంపించారు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏదైనా కానివ్వండి, మంచో చెడో జరిగింది, మొత్తాన్ని పోయిండు, ఎందుకు పోయిండు. బట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అక్కడ ఒక వైబ్రెంట్ లీడర్ గా కనబడుతున్న పొంగులేటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిరంతర ఆశ అది, నేను ఎన్నడన్నా ముఖ్యమంత్రి కావాలా అని చెప్పని ఆయనకు ఆశ. బట్టి విక్రమార్క గారు నేనెందుకు కాకూడదు అని చెప్పని ఉన్నది. అట్లా ఒక 3-4 గట్టోళ్ళు ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు కుమ్ములాడి ఏమైనా గుంజుకుంటారేమో, లేకపోతే అసమ్మతి ప్రకటిస్తారేమో భయం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. నేను నా దృష్టిలో దయాకర్ గారు ఆ భయంతోనే మీరు అంటే వాళ్ళే కూలుస్తారనే భయంతో బీజేపీ కాంగ్రెస్లపై బట్టకాల్చి మీదేస్తున్నారనేది శ్రావణ్ గారి మాట. అంటే పొంగులేటో, బట్టియో, ఉత్తమ్ రెడ్డియో వీళ్ళెవరో కూల్చేస్తారనే భయం ఏమైనా ఉందా మీకు? ఇప్పుడు రఘునందన్ గారు కూడా సీనియర్ బీజేపీ నేతనే కదా, మరి వారికి ఎందుకు అనిపిస్తలేదు? మన రాజా సింగ్ గారికి, తర్వాత మన లక్ష్మణ్ గారికి ఎందుకు అనిపించింది? ముఖ్యమంత్రి గారు అభద్రతతో ఉన్నారనే విషయం వీళ్ళిద్దరికీ అర్థమైంది. బీఆర్ఎస్ లో మాజీ ముఖ్యమంత్రి గారికి అనిపించలే, కానీ ఎవరికి అనిపించింది? కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా అనిపించింది ఒక దశలో. నన్ను ముఖ్యమంత్రిని చేయి, నేను కాళేశ్వరం గడితే ఎట్లా చేస్తానో, నిన్ను ముఖ్యమంత్రిని చేసిందే, మీ పార్టీని ముఖ్యమంత్రి చేసింది అందుక. ఇంకొకటి మనవాడు ఎవరు, కడియం శ్రీహరి సీనియర్ నేతని. అంటే ఒకటి ఏంటంటే ఈ చర్చ ఈ ప్రభుత్వం ఉంటుందో పోతుందో అని వైపు నెట్టేందుకు జరుగుతున్న చర్చ, కానీ ఇది ఒక రకంగా నాకు తెలిసి ఈ తెలంగాణ రాజకీయాల్లో ఈ చర్చను చూసి నవ్విపోదురు గాక. ఇప్పుడు మొన్నటి దానికి ఒక లెజెండరీగా అసలు మొత్తం నాకు ఎదురే లేదు, నేనే మొత్తం అనుకుంటున్న కేసీఆర్ గారినే ప్రజలు మట్టి కనిపించిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది. మీరంటున్న పొంగులేటి గారు కానీ, బట్టి గారు కానీ, ఉత్తమ్ గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, వీళ్ళంతా మేము కూడా ముఖ్యమంత్రులను కావాలని పోటీ పడ్డప్పుడు మీకంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం సమర్థవంతంగా చేయగలడు ఈ దశలో, కాబట్టి మీరు చేయమని చెప్పి వారికి అవకాశం ఇచ్చారు. రేపు మా ప్రభుత్వంని మార్చేది మా అధిష్టానం చేతుల్లోనే ఉంటది, కానీ లక్ష్మణ్ గారి చేతుల్లోనో కేటీఆర్ గారి చేతుల్లోనే ఉన్నదంటే నేను ఎట్లా నమ్మాలి? రెండవది, మా దాంట్లో ఇంతమంది ఎలిజిబుల్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తప్పితే ఇప్పటికీ కేటీఆర్ గారే అనలేరు నేను ముఖ్యమంత్రిని అయితే అని. అంత ప్రజాస్వామ్యం ఉంది, కానీ యువతలి వాళ్ళ మాటలకు స్పందన అది. నేను ఇంత ఎందుకు మాట్లాడుతున్నా అంటే, కిషన్ రెడ్డి గారు ఎప్పుడు ఏమనలే, ఆ స్టేట్మెంట్ చేయలే, లేకపోతే రఘునందన్ గారు లాంటి వాళ్ళు మాట్లాడట్లే. ఈ మధ్యన ఎగిసి పడితోళ్ళ వెనుక ఎవరున్నారు గారు ప్రభుత్వం కూలిపోతుంది అందుకే గేట్లు తెరిచాను అని కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్పారు. మా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది అనే కామెంట్ బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొంగులేటి కానీ కూల్చే ప్రయత్నం జరుగుతుందని కూడా ఎన్నడూ అనలేదు వాళ్ళు కూడా.
మా ప్రభుత్వం కూలిపోతుందని ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అనలే. కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఎవడో అంటున్నాడు ఇట్లా, అరే కూల్చురి మీ పేగులు వెడకేసుకుంటా అని చెప్పి మిమ్మల్ని తొక్కుతా అని కూడా అన్నాడు. అవును ఎవరు కూలుస్తారో అనేది. అవును కానీ ఈ నేను కూలుస్తా అన్నాడు ఒక్కరు లేడు అంటున్నా. ఈ శ్రీకండి సైంధవ మాటలు ఎందుకు అంటున్నా మధ్యన? అందుకనే లక్ష్మణ్ గారు లాంటి పెద్దోడిని కూడా ఆ మాట ఎందుకు అంటున్నా అంటే, ప్రజాస్వామ్య రాజనీతి అనేది పాటించాల్సిన అవసరం ఉన్నది. నేను ఎందుకో 9 రాష్ట్రాల్లో బీజేపీ పడగొట్టిన స్థితి కూడా చూసినాం కదా గతంలో. కానీ ఇక్కడ అవుతుందని ఎట్లా అనుకుంటున్నారు? అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఇక్కడ మధ్యన బీఆర్ఎస్ ఒకటి ఉన్నది, వాళ్ళకున్నది 8, వీళ్లకు 39 ఉన్నాయి. ఎందుకు మహారాష్ట్రలో చాలా ఉన్నాయి కదా, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ 3 ఉంటే 3 2 చీల్చి అక్కడ అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఇప్పుడు వీళ్ళందరూ కలిస్తే కూడా రావు కదా నీ గంజీన్ అనేది. వీళ్ళందరూ కలిస్తే కూడా, ఇప్పుడు ఎంఐఎం కలిసినా కూడా, వీళ్ళు కలిసినా కూడా అందరంత దూరంలో ఉన్నది. నేనేమంటున్నా అంటే, పడగొట్టే ఆలోచన ఉంటే నేనెందుకు కూకుంటా అంటున్నా, నీకు అర్థం కావట్లేదు. రైట్ రైట్ నేను నీ పార్టీని నీకాడ అధికారం ఉన్నది, నా సోయి నాకు లేదు అంటున్నా. రైట్ రఘునందన్ గారు, దయాకర్ గారు అంటుంది ఏంటంటే, గతంలో కూల్చిన చరిత్ర అంటే మీరు మేం కూల్చలేదు వాళ్ళే వచ్చారంటారు, అది కామన్ డైలాగ్ మీది. కానీ అయినా కూల్చిన చరిత్ర మీకు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా కూల్చే ప్రయత్నం బీజేపీ ఏమైనా చేస్తుందేమో అని క్లియర్గా అంటున్నారు. ఒకటి. రెండోది, బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది టచ్లో ఉన్నారని చెప్తున్నారు. సో ఈ 2 స్టేట్మెంట్లు కూడా తప్పు దయాకర్ గారు చెప్పినాయి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇతర పార్టీలో చూస్తలేరు, పోరు. అది రాసి పెట్టుకోవాల్సినటువంటి అంశం. రెండో అంశం, ఎక్కడ కూడా మేము ప్రభుత్వాన్ని కూల్చలేదు. ప్రభుత్వాన్ని కూల్చడం అంటే ఎన్టీ రామారావుని కూల్చి నాదెండ్ల భాస్కరరావుని ముఖ్యమంత్రి చేయడం అంటే అట్లాంటి వాటిని కూల్చడం అంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలు మీ నాయకత్వం మీద విశ్వాసం లేదని వాళ్ళు గుంపుగా పోయి ఇంకొక పార్టీలో కలిస్తే దానికి మాకేం సంబంధం ఉంటుంది చెప్పండి. సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ కలిసి ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకున్నాయి, కలిసి పోటీ చేసినాయి, ఇద్దరు కలిసి మెజారిటీ వచ్చింది. అధికారంలోకి రావాల్సింది ఈ 2 పార్టీలు. మధ్యలో శివసేనకు పుట్టినటువంటి వంకర బుద్ధికి కాంగ్రెస్ జోడాయించిపోతే అక్కడ కాంగ్రెస్ నుంచి సగం మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రే గారికి పట్ల ఇంట్రెస్ట్ లేక బయటకు వచ్చినారు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఉద్ధవ్ ఠాక్రే గారి పార్టీలో మనం పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, మనం వాళ్ళతో కలవడం ఇష్టం లేదని అందులోంచి ఒక స్ప్రింటర్ గ్రూప్ బయటకు వచ్చింది. దానికి మా తప్పే ఉంటుంది. మీరు బీఫామ్ ఇచ్చి మీరు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలని మీరు నియంత్రించుకోలేక, వారి అభిష్టం మేరకు మీరు పరిపాలన కొనసాగించలేక, మీరు తప్పుడు మార్గాల్లో పోతున్నప్పుడు ఎన్నుకోబడినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు వాళ్ళకి నచ్చిన మార్గంలో వాళ్ళు పోతున్నారు. కొన్ని సందర్భాల్లో రిజైన్ చేసి జాయిన్ అయినారు. మా దగ్గర మధ్యప్రదేశ్లో రిజైన్ చేసి జాయిన్ అయినారు, కాంగ్రెస్లో రిజైన్ చేసి జాయిన్ అయినారు. అట్లా జాయిన్ అవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికలకు పోయినాం, కొందరు గెలిచినారు, కొందరు ఓడిపోయినారు. ప్రజా తీర్పును స్వాగతించాల్సిందే. అట్లా కాకుండా మేము ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కూల్చట్లేదు. వాళ్ళను వద్దనుకొని వాళ్ళు వచ్చినటువంటి సందర్భంగా, ఇఫ్ లా పర్మిట్స్, ఇఫ్ కాన్స్టిట్యూషన్ పర్మిట్స్, కొన్ని సందర్భాల లోపల జరిగితే జరిగి ఉంటాయి. అయితే రఘునందన్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ చేసింది కూడా అదే పని. గతంలో 10 ఏళ్లలో శాసనసభ పక్షాలనే ఏకంగా విలీనం చేసేసుకుంది. మొత్తం 10 ఏళ్లలో 39 మంది ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చి కారెక్కేశారు. దానికి సంబంధించి మనం చర్చిద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్. షాన్ గారు, మీరు నేర్పిన విద్య అన్నట్లు ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. గత 10 ఏళ్లలో మీరు పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలు దీన్ని ఒకసారి చెప్తాను. 39 మందిని చేర్చుకున్నారు. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 23 మంది, సిపిఐ 1, కాంగ్రెస్ 5, టీడీపీ పక్షమే విలీనం అయిపోయింది. 12 మంది ఎమ్మెల్యేలు, బీఎస్పీ 2, వైసీపీ 3. తర్వాత 2018 మీకు 88 సీట్లు వచ్చాయి. అయినా మీ దాహం తీరలేదు. 16 మందిని చేర్చుకున్నారు. టీడీపీ 2, ఇండిపెండెంట్ 2, కాంగ్రెస్ నుంచి 12 మంది, కాంగ్రెస్ పక్షం విలీనం మళ్ళీ. ఇది అప్పుడు మీరు చేస్తే 10 ఏళ్లలో. ఇప్పుడు మీ అధికారం పోయి 100 రోజులు అవుతుంది, కేవలం 100 రోజులు. 100 రోజుల్లో మీ పార్టీ నుంచి సగం మంది, బీజేపీ టికెట్లు ఇచ్చిన సగం మంది ఎంపీలు ఇప్పుడు అభ్యర్థులు మీ పార్టీ వాళ్ళే, కొత్తగా చేరిన వాళ్ళు. తర్వాత బీఆర్ఎస్ మీ నుంచి కాంగ్రెస్కి పోయినారు. రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, బొంతు రామ్మోహన్ మాజీ మేయర్, పస్నూర్ దయాకర్ సిట్టింగ్ ఎంపీ, వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీ, కోనప్ప మాజీ ఎమ్మెల్యే, టి రాజయ్య మాజీ ఉప ముఖ్యమంత్రి, వీళ్ళంతా కాంగ్రెస్కి వెళ్తే బీజేపీకి సీతారాం నాయక్ మాజీ ఎంపీ, జలగం వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే, పి రాములు సిట్టింగ్ ఎంపీ, సైదిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆరో రమేష్ మాజీ ఎమ్మెల్యే, బీవీ పాటిల్ సిట్టింగ్ ఎంపీ, ఇలా చాలామంది మీ పార్టీ నుంచి పోయారు. పోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారట. కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చర్చలు, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ఇక్కడ కూడా కాంగ్రెస్తో చర్చలు, మహబూబ్ నగర్లో మాజీ మంత్రి బీజేపీతో చర్చలట.
మాజీ మంత్రి ఒక అతను. మీరు చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఏమన్నా సమాచారం. కళ్యాణ్ రావు గారు ఏమన్నా ఫర్ మీరు యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చేరిన రంజిత్ రెడ్డి, దానం నాగేంద్ర, బోతు రామ్మోహన్, పస్నూరు దయాకర్, వెంకటేష్ నేత కోనప్ప రాజయ్యలో మ్యాక్సిమం కాంగ్రెస్లో చేరుతున్నారని మీడియా చెప్పిన తర్వాత చేరిన వాళ్ళే వీళ్ళంతా. చెప్పండి ఇప్పుడు సరే ఏం జరగబోతుంది అని చెప్పి అంత అక్యురేట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది, ఉందా, ఖచ్చితంగా లేకపోతే ఇమాజినేషన్ ఉంటే నేను ఈ చర్చ అయినాక వచ్చి కూర్చుంటా మీ దగ్గర దాసోజు నా- 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 నా భవిష్యత్తు దాసోజు చెప్పండి. దాసోజు శ్రవణ్ గారు అద్భుతమైన astrologer లెక్క చెప్తున్నారు. దాసోజు శ్రవణ్ గారు అదే చెప్తున్నారు. దాసోజు శ్రవణ్ గారు బీఆర్ఎస్ లో చేరబోయే వార్త కూడా శ్రావణ్ గారు చేరక ముందు 10 టీవీలో వేసాం. చెప్పండి అందుకే అంటున్నాను చెప్పండి. నేను ఈ చర్చ సమాచారం అయినాక నాకు ఉంటుందండి, అసలు- మీడియా అంటేనే అది కదా, సమాచారం వస్తుంది మాకు. సార్ రెండు విషయాలండి. మీరు ఇంత పెద్ద లిస్టు చదివినరు, చాలా కష్టపడి చదివినరు. కష్టపడి కాదు మీరు చాలా నేను కష్టపడి చదవడం కాదు, మీ పార్టీకి కష్టాలు రాబోతున్నాయా, వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు, ఏంటి పరిస్థితి అని ఆందోళన చెందుతూ అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు నవ్వుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే వీళ్ళంతా వెళ్ళిపోతే మంచిది మీరేం ఆందోళన పడకండి. దిస్ ఇస్ ఎ వెరీ కామన్ ఫినామినా. అయితే దీనికి పూర్వాపరాలను కొంత చూడాలి మనం. ఈ పార్టీలు వాళ్ళు ఎందుకు మారిండ్రు, ఆ పార్టీలు ఎందుకు మారిండ్రు అని చెప్పని. ఒకటి మీరు 23 మంది ఎమ్మెల్యేలను 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లో జాయిన్ చేసుకున్నారు అన్నారు. దీనికి ముందు ఈ అంశం మాట్లాడుకునేటప్పుడు ఇంకొక అంశాన్ని మనం చర్చకు తీసుకురావాలి. మొత్తం భారతదేశంలో సంచలనాత్మకమైనటువంటి ఒక కేసు ఓటుకు నోటు కేసు. ఇంతకుముందు మా దయాకర్ గారు మాట్లాడుతూ సెడిషన్ అని ఒక పదం వాడిండు. యాక్చువల్గా ఆ కేసు ఓటుకు నోటు కేసు కాదు, రాజద్రోహం కేసు అది. అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ప్రభుత్వాన్ని స్వార్థ బుద్ధితోట, చంద్రబాబు నాయుడు గారు కుట్రన, ఇంకోట, మై బాయ్ బ్రీఫ్డ్ మీ, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, అప్పుడున్న ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు మనకు కనబడ్డది ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక, ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నటువంటి వీడియోలే. కానీ మీకెట్లయితే సమాచారం ఉండి నీ పేర్లు చదివిండ్రు కదా, మాకున్న సమాచారం నాకు తెలిసి విఘ్నులైనటువంటి సమాజానికి అందరికి కూడా ఉన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రభుత్వాన్ని కూల్చాలా అని చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కైపోయి చేసిన ఒక పెద్ద కుట్ర. ఆ కుట్రలో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం. ఆ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఇస్ అగస్టీను, ఆ ఎమ్మెల్సీ 50 లక్షల రూపాయలు, అసలు పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా. ఆ రోజు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలా, అసలు తెలంగాణ ఎందుకు వచ్చింది, ఈ రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టించాలా అన్నట్టు ఒక దుర్మార్గమైన కుట్ర రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేసినట్టు ఆట కేసు అయింది. అదంతా అయింది. అయిన తర్వాత ఆ రోజు చంద్రశేఖరరావు గారి పైన, కేసీఆర్ గారి పైన ఒక బాధ్యత, తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి మీరు ఇట్లా అర్నబ్ కోసం అయితే ఎట్లా, మీరు ఇట్లా దయచేసి మీరు కళ్యాణ్ గారి లెక్కనే ఉంటుంది, అట్లా ఉంటుంది. చెప్పండి. ఆ రోజు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలా, ఉద్యమ లక్ష్యాలను సాకారం చేసుకోవాలా, త్యాగాలకు మనం ఒక నిజమైనట్టు అర్థం ఇవ్వాలంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన వారు ఆ రోజు కొంతమందిని జాయిన్ చేసుకుండొచ్చు. కానీ ఇట్లా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇతన్నొక్కడిని రాజీనామాలు చేయకుండా కాదు, పార్టీలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తుండొచ్చు. కానీ మంత్రిగా చేశారు, అప్పటికే మంత్రిగా చేశారు, ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అవన్నీ జరిగిన అంశాలు, అవి ప్రజలకు తెలియనివి కాదు. మీరు చేస్తే తప్పు కాదు, వేరే వాళ్ళు నేనేమంటున్నా, వాళ్ళు ఆ రోజు పార్టీలను రాజ్యాంగబద్ధంగా మెర్జ్ చేసుకున్నారు. ఇవాళ ఏమంటా ఉన్నాము, దానం నాగేందర్ గారు పోగానే డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతున్నారు అని అన్నారు. అవాళ డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అయ్యేటువంటి సినారియో రాదు. ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ ఇంక్లూడింగ్ టీడీపీ, తర్వాత కాంగ్రెస్, బీఎస్పీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మెర్జ్ అయినాయి. శాసనసభా పక్షాలన్నీ మెర్జ్ అయినాయి రాజ్యాంగబద్ధంగా. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ మెర్జ్ అవుతుందని చెప్తున్నారు. అందులో మొదటి పర్సన్ దానం నాగేందర్. కంప్లీట్ చేయకుండా మీరు దాడి చేస్తే ఎట్లా చెప్పండి. ఇప్పుడు నేను రాజ్యాంగబద్ధంగా శాసనసభా పక్షాలను జాయిన్ చేసుకుంటాను నేనన్నా, లేదు మా రఘునందన్ రావు గారు మా సిద్ధాంతాలను నమ్మి ప్రభుత్వాలు కూల్చుకుంటూ మా పార్టీలో జాయిన్ అయిన అన్నా, కానీ లక్ష్యం ఒకటే, మొత్తానికి ఆ పార్టీలను బీజేపీ స్ట్రెంథన్ చేసుకోవాలని కావచ్చు, ఆ రోజు టీఆర్ఎస్ స్ట్రెంథన్ చేసుకోవాలని కావచ్చు, జరిగినటువంటి పరిణామ క్రమాలు.
అయితే ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక 2018లో ఎందుకు చేసుకున్నారో కూడా అదే చెప్పండి. చెప్తా వస్తున్నా కదా 88 మంది గెలిచిన తర్వాత కన్సాలిడేషన్ అంతే. అది ఇప్పుడు ఒక దగ్గర మొదలైన తప్పు ఇంకో దగ్గర అది తప్ప ఒప్ప కాదు ఆ ప్రహసనం. ఇప్పుడు మీకు ఎందుకు ఆవేదన? దానం నాగేంద్ర తర్వాత కౌశిక్ రెడ్డి మాటలు విన్నాం కదా, మీ ఎమ్మెల్యే. నేను కూడా మాట్లాడినా. ఏంటి మరి మీ బాధ ఏంటి? ఇప్పుడు తప్పేంటి? వాళ్ళు చేస్తుంది మీరు చేసిందే కదా. ఇప్పుడు 6 నెలల్లో వాళ్ళు కూడా ఎల్పీ విలీనం చేసుకుంటారు. ఎల్పీ విలీనం అవుద్దంటున్నారు. 29 మంది, అందులో 26 మందిని తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా అంతే అంటారు. మీరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అట్లే కానివ్వండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కళ్యాణ్ గారు 12 మంది ఒక రోజు ఎల్పీని విలీనం చేయలేదు. అంటే వాళ్ళని అప్పుడు కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ తర్వాత ఒకసారి చేర్చుకున్నారు. వాళ్ళు కూడా అట్లే పోయినారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ని టీడీపీ ఎమ్మెల్యేని మంత్రిని చేశారు మీరు. అప్పటికి విలీనం కాలే. మిత్రుడు శ్రవణ్ వీక్ కేసుని స్ట్రాంగ్ ఆర్గ్యూ చేస్తున్నారు. వీక్ కేసుని స్ట్రాంగ్ ఆర్గ్యూ చేస్తున్నారు. మిత్రుడు గారికి కళ్యాణ్ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆకలి మీద ఉన్నారా లేకపోతే ఆవేశం మీద ఉన్నారా? మీరు ఉట్టిట్టుగానే ఎదుటోళ్ళను మాట్లాడనీయకుండా దాడి చేస్తూ ప్రశ్న మీద ప్రశ్నిస్తే అదేదో బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఆకలి మీద బీఆర్ఎస్ ఉంది, ఆవేశం మీద బీఆర్ఎస్ ఉంది, ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ ఉంది. అందుకనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బయటికి పంపించిన ఒక అధికారిని మళ్ళీ ఇలా పార్టీకి రాజీనామా చేయించి సొంత గూటికి తెచ్చుకున్నారు. అసలు అధికారాన్ని కోల్పోవడానికి అధ్యక్షుడు మీ పార్టీని ఏం చేసుకుంటున్నారు? దానికి ఏం చెప్తారు? కోనప్ప మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పార్టీ వదిలేసి వెళ్ళారు ఇదే కారణంగా. ఇప్పుడు కళ్యాణ్ గారు నేను చాలా ఓపికగా నింపాదిగా ఉన్నా. నేను కూడా మీ స్థాయికి నేను ఇప్పుడు గొంతు పెంచమంటే పెంచుతా, మిమ్మల్ని కూడా అట్లనే అటాక్ చేయమంటే చేస్తా. మీ ప్రశ్నలు నో పేషెన్స్ to listen at all. చెప్పండి. You are asking a question and you don't have a patience. What does it mean? చెప్పండి. అన్యాయం అది. చెప్పండి శ్రావణ్ గారు, చెప్పండి. మీరు ఉట్టిగానే ప్రశ్న మీద ప్రశ్న ఏదో అంటే హిస్టరీ మొత్తం చెప్తున్నారు. అందుకని పాయింట్కి రండి. ప్రతిదానికి పూర్వాపరం ఉంటది. పాయింట్కి రండి. ప్రతిదాని మీకు ఇష్టమైంది వినాలంటే నేను ఎందుకు ఇక్కడ? చెప్పండి. మీరే మాట్లాడుకొని మీరు పెట్టుకుంటే అయిపోద్ది కదా. చెప్పండి శ్రావణ్ గారు. నేను ఎందుకు ఇక్కడ? చెప్పండి. ప్రశ్న ఏంటంటే సార్, ఆ రోజు మీరు అంత కష్టపడి అన్ని పేర్లు చదివినరు. దానికి కారణం నేను చెప్పిన, దానికి కారణం రేవంత్ రెడ్డి గారే. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గనక ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేసి ఉండకపోతే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క అయిపోయి నాకు తెలిసి మొట్టమొదటి టర్మ్లో 23 మంది ఎమ్మెల్యేల యొక్క మెర్జ్ అనేటట్టు ఉండకపోతుండే, శాంతియుతంగా ప్రభుత్వం జరుగుతుండే. వీరు అడిగినరు మళ్ళీ ఎందుకు 88 వచ్చిండ్రంతే. ఇవాళ ఎట్లయితే దానం నాగేందర్ నాకు తెలుసు, సెకండ్ టర్మ్లో జాయిన్ అయినటువంటి ఒక ఎమ్మెల్యేలు నాకు బాగా తెలుసు. అందులో ఒక ఆయన పేరు మీకు చెప్తే మీరు రిలేట్ కావచ్చు. ఓ యంగ్ ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిపోయాడు. 20-25 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. పైసలు లేవు, కార్యకర్తలు మెయింటైన్ చేయలేకపోతున్నాడు, ఏ పనులు కావట్లేవు. ఏం చేయాలని ప్రభుత్వంలో ఉంటేనే నేను సర్వైవ్ అవుతా అని చెప్పని ఒక బక్క చిక్కినటువంటి బలహీనమైనటువంటి ఒక వ్యక్తి పోయి ఆ రోజు పార్టీలో జాయిన్ అయిపోయారు. ఇది ఒక దుర్మార్గమైన ఫినామినా. అధికారంలో ఉంటే మాత్రమే రాజకీయంగా సర్వైవ్ అవుతాము. దానికి కారణం ప్రజలు కూడా, మీ మీడియా వ్యవస్థలు కూడా, మొత్తం వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైనటువంటి ఒక దుర్మార్గమైన విపత్కర పరిణామాల్లో జరుగుతున్నటువంటి ఒక దుశ్చర్య ఇది. దీన్ని మీరు హోలిస్టిక్ గా చూడకుండా ఈ పార్టీ ఆ పార్టీ ఇట్లా అని చెప్పి మీడియా సంస్థలు అదొక పాయింట్, ఎటర్నల్ ఫిలసాఫికల్ పాయింట్. ఇవాళ చర్చ అంతా ఏంది అని అంటే, ఇప్పుడు ఆయన 64 సీట్లు ఉన్నాయి. కేసీఆర్ గారు పోయి అయితే ఆ ప్రభుత్వాన్ని కూల్చలేడు. ఆయనకున్న భయం వల్ల బీజేపీతోటే భయం. ఎందుకు అని అంటే గవర్నర్లు బీజేపీ చేతిలో ఉన్నారు, వాళ్ళ చేతిలో కీలుబొమ్మ లెక్క పనిచేస్తూ ఉన్నారు. బీజేపీ మాత్రమే దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని కూలుస్తుంది. మా రగ్గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దట్స్ అ ఫ్యాక్ట్. ఇవాళ కర్ణాటకలో ఆల్రెడీ డీకే శివకుమార్తో మాట్లాడుతున్నారు అని చెప్పి బయట వింటున్నాం. ఇవాళ బడే మియా చోటే మియాలకి ఇక్కడనే ఒక సంబంధం ఉన్నది. అయితే షిండేగా రేవంత్ రెడ్డి కావచ్చు అని చెప్పని చర్చలు వినబడతా ఉన్నాయి. లేదు ఇంకొక షిండేను పొంగులేట ఉత్తమ బట్ట ఇంకెవరన్నా డెవలప్కుంటారేమో. లైఫ్ టైం ఆపర్చునిటీ టు బికమ్ చీఫ్ మినిస్టర్. మీ పార్టీలో ఎవరన్నా షిండే అవుతారో నేనేమంటా ఉన్నానంటే, ఈ సినారియోస్ వస్తున్నటువంటి రైతుల్లో ముందు రేవంత్ రెడ్డే చెప్పాలి. ఎందుకంటే కుర్చీ హాట్ సీట్ లో ఉన్నాడు, హాట్ సీట్ లో కూర్చున్నాడు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా ఆయన దగ్గరే ఉన్నది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్ని జరుగుతా ఉన్నాయి. అద్భుతంగా ఫోన్ ట్యాపింగ్ చేపిస్తా ఉన్నాడు. మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక డిఎస్పీ కూడా ఉన్నాడు. నేనేమంటా ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పమని చెప్పండి. మళ్ళీ ప్రభుత్వం ఇవాళ ప్రణీత్ రావు కావచ్చు, రేపు ప్రణీత్ రెడ్డి కావచ్చు, ఇంకెవరు రావచ్చు, పట్టుకోవచ్చు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పట్టుకుంటారు. దాంట్లో ఉంది కానీ ఇట్స్ ఎ వెరీ కామన్ ఫినామినా. ఇప్పుడు
ట్యాప్ చేస్తున్నాడు ఆయన ఇంటున్నాడు కాదు, ఆయనకే తెలుస్తుంది ఏ Right, ఎమ్మెల్యే okay. ఎవరితో అడుగుదాం. మాట్లాడుతున్నారని చెప్పని. రైట్ దయాకర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి శాసనసభ పక్షాలను విలీనం చేయడానికి రేవంత్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు చంద్రబాబు డైరెక్షన్లో, అందుకే మేము చేశాము, ఇప్పుడు మీకెందుకు భయం అనేది శ్రావణ్ గారు అంటున్నమాట. ఈ శ్రవణ్ గారిని కొంచెం నిమ్మలంగా ఉంచండి, తర్వాత మళ్ళీ కొట్టేస్తారు ఆయన నిమ్మలంగా చెప్పు. అందుకే మీరు స్టూడియోకి వస్తారని కూడా రాలేదా? ఆ, అయితే ఇప్పుడు మర్చిపోయిండు అన్న ఏంటంటే 2014లో వాళ్ళకు కంఫర్ట్ గా 61 సీట్లు ఇచ్చింది వాళ్ళకు. ఉమ్, ఇప్పుడు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని, 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని, 5 ఐదు. నేను చెప్పా ఇప్పుడు అవన్నీ చెప్పాను. ఆ, తర్వాత అనుకోని చెప్పి ఎవరు 6 ఎమ్మెల్సీలు ఆమోస్ గారితో సహా అవును. మొత్తం ఆ రోజు టీడీఎల్పీనే మర్జీ చేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ లీడర్లను తీసుకున్నారు. దీనికి వాళ్ళు చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు 12 మందినో 11 మందిని అప్పుడు ఒక 10 గ్రూప్ మంది గా పెట్టి 10 మందిని తీసుకొని జ్ఞానేశ్వర్ 10 ఎమ్మెల్సీగా గెలిపించారు. ఆ, చేసినందుకు ఇది చేసిన ప్రిసీడింగ్ ఆ చెప్తున్నా. అంటే జ్ఞానేశ్వర్ ఇప్పుడు వాళ్ళ ఒక పార్టీ పార్టీ- ఎంపీ అభ్యర్థి. ఒక పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా తర్వాత వారికి ఇంతకు ముందు రఘునందన్ గారు చెప్పినట్టు కంఫర్ట్ 80+ వచ్చినాయి. అసలు 88. తిరుగులేని ప్రభుత్వం 88. 88 వచ్చినాయి. తిరుగులేని ప్రభుత్వం వచ్చినాక కూడా మళ్ళా 12 మంది కావాల్సి వచ్చింది. అది అభద్రత. ఇక్కడ ఇప్పుడు మాది అభద్రత అని మీరు మమ్మల్ని విమర్శించవచ్చు. కానీ నేను అంటున్నది ఏంటంటే ప్రభుత్వం తన పని తను చేసుకోపోతున్నప్పుడు మొట్టమొదటిగా ఏం రేవంత్ రెడ్డి గారు మా అంటే మీరు ప్రభుత్వము దయాకర్ గారు మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. శ్రావణ్ గారు అన్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారు, అందుకే ఆ భయం ఇప్పుడు రేవంత్ రెడ్డిలో ఏమైనా ఉందా అనేది శ్రావణ్ గారి మాట. కరెక్ట్. అసలు అప్పుడు టీడీపీని ఇక్కడ నుంచి ఖాళీ చేసింది కదా. తర్వాత దానికి ముందు కాదు ఇది. కాదు, ఇప్పుడు అంతకు ముందు 12 మందిని తీసేసింది ఎప్పుడు తర్వాతే ఓటుకు నోటు తర్వాతే 12 మంది, ఓటుకు నోటు తర్వాతే 12 మంది ఓటుకున్నోడు తర్వాత. అయితే నాకు నేను తర్వాత సరైన దయాకర్ రావు అప్పుడు ఛాయిస్ కానీ టీడీపీలోనే ఉన్నారు. దయాకర్ రావు అప్పుడు టీడీపీలోనే ఉన్నారు ఓటుకు నోటు అప్పుడు. ఇక్కడ ఆపరేషన్ లో మొత్తం నా దృష్టిలో మాత్రం పార్టీలు, నేను ఇది ఏం చెప్పాలని చూస్తున్నా అంటే పార్టీలు ప్రిసీడింగ్ కూడా చెప్పిన రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నప్పుడు మేము మూవ్మెంట్ లో ఉన్నాం ముగ్గురం కూడా. అవును. ఆ రోజు ఈ టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఎమ్మెల్యేలని తీసుకోవడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి కొంతమంది తీవ్రంగా స్పందించినాం. ఎందుకంటే ఇది కంప్లీట్ గా పార్టీలను డిక్లైన్ చేసే పరిస్థితి ఉన్నదని. కానీ వీరు 88 ఎందుకు కోట్ చేస్తున్నా అంటే కంఫర్ట్ గా వచ్చింది. అంతకు ముందంటే ఇన్సెక్యూరిటీ, అప్పుడేమి ఇన్సెక్యూరిటీగా అది కొంచెం అతిగా వ్యవహరించడం వల్ల సమస్య వచ్చింది. ఇప్పుడు కూడా 64+1 అనేది చాలా మంచి నెంబర్. అదే కేరళలో ఒకే ఎమ్మెల్యే తేడాతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంటే పొలిటికల్ అనెతిక్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు బొంతల కూర్చొని బొంతల అన్నం తినుకుంటా వెంట్రుకలు ఏరినట్టున్నది. మా 3 పార్టీల చరిత్ర కూడా గతంతో పోలిస్తే గిట్లనే ఉన్నది. అంటే మేము ఉన్నాం లేము పక్కన పెట్టండి, మేము చేసిన మాకు కావాలి లేదు. శ్రవణ్ గారు అయితేనో రఘునందన్ గారు అయితేనో అద్దంకి దాకర్ అయితే ఇట్లా చేస్తారా అంటే డెఫినెట్ గా చేయలేము. కారణం ఏంటంటే పొలిటికల్ ఎథిక్స్ అనేది దెబ్బతిన్నాయి. అసలు డబ్బే రాజకీయం, డబ్బు లేకపోతే రాజకీయమే లేదు, పదవే రాజకీయం, పదవి ఉంటేనే రాజకీయం, దయాకర్ గారు పదవి అదే లేకపోతే అంటున్నాను. లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో మంచిగా చెప్పారు, ఏ పార్టీ ఎమ్మెల్యేలను మేము తీసుకోము, కేసీఆర్ తప్పు చేశాడు గతంలో, ఆ తప్పు మేము చేయము అని చెప్పారు. ఎథికల్ గా ఉండే ప్రయత్నం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఇప్పుడు అందరూ అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి ఎందుకు గారు- అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీరు చేయాలా? చేయొద్దు కదా. ఇప్పుడు కాదు, ముఖ్యమంత్రి గారే ఆ స్థితికి, ఆయనకి ఎవ్రీడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటది, ఎవ్రీడే మూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. వారే ఎవరు అంటలేము మేము, వారే అంటున్నారు అని అంటే రిపోర్ట్ ఉందా? ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఏమైనా జరుగుతుందని మీకు వచ్చిందా? సంథింగ్ వెంట్ రాంగ్ అనేది తెలుస్తున్నట్టు కదా. ముఖ్యమంత్రి గారే 2-3 మీటింగ్లలో అన్నారు. అంటే ఏమైనా చేసినా ఎలాంటి సందర్భాలు వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు మెంటల్ కూడా మీరు ఇట్లెందుకు అనుకుంటలేరు? కళ్యాణ్ గారు కానీ, రఘునందన్ గారు కానీ, శ్రవణ్ గారు కానీ దీన్ని ఓపెన్ చేసి పడేస్తే ఎవడన్నా కూల్చాలనుకుంటాడు కూడా కొంచెం మూసుకుంటాడు, ఎవడన్నా ప్రయత్నాలు చేస్తే కూడా. అంటే ఒక ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని, ఇప్పుడు రఘునందన్ గారు ఇక్కడికి వచ్చే ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చారు. రంజిత్ రెడ్డిని పార్టీ చేరడంలో, టికెట్ ఆయనకి ఇవ్వడంలో 100 కోట్ల లావాదేవీలు జరిగాయని ఒకటి, మల్లారెడ్డి అల్లుడి కాలేజీ మీద దాడి అయితే పాపం ఆయన పోయి ఇక్కడ అవకాశం లేదు, వేం నరేందర్ రెడ్డి కలిశారు, ఇక్కడ ఛాన్స్ లేదని శివకుమార్ రెడ్డి దగ్గర తేలారు పోయి.
అంటే ఇలాంటి ఒత్తిళ్ళు మీ అధికారం ఉంది కాబట్టి మీరు కానీ ఈవెన్ బీజేపీ కూడా కొంతమంది నాయకుల మీద ఇలాంటి ఒత్తిళ్లను ప్రయోగించి పార్టీలో చేర్చుకుంటుందని మీరు కూడా ఆరోపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో గతంలో. ఇప్పుడు వెనకటికి ఒకటి ఉండే, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి సాఫ్ట్వేర్ కొలువులని ఉండే. ఇప్పుడు వాడు ఫెయిల్ అయినా పాస్ అయినా డబ్బులు ఉన్నోడే రాజకీయ నాయకుడు అయితే తయారైంది వ్యవస్థ. అందుకే ఎట్లా ప్రభుత్వాలు కూడా భయపెడుతున్నాయి వాళ్ళని. ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు చూడండి, ఈ XYZ పేర్లు అనవసరం, మొన్నటి దానికి అధికారం చెలాయించిరి, అది అయిపోతుంది అనగానే ఎవరు అన్నారు కారు పంచర్ అయితే చెయ్యెత్తుడేనా అని. అంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనంటే పాలిటిక్స్ అనేవి చాలా వరస్ట్గా ఉంటున్నాయి అనేది ఒక చర్చ అయితే, నెగ్గుకు రావడానికి అదే పరిస్థితి ప్రభుత్వాలకు కూడా ఉంటున్నాయి. దట్టు నేనేమంటున్నా అంటే ప్రతిసారి బీజేపీని ఎందుకు చేస్తున్నా అంటే నితీష్ గారు మొన్నటి దానికి ఇండియా కూటమిలో ఉన్నారు, వారు పోయి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొన్నటి దానిక దీది ఏమన్నది మమతా బెనర్జీ, మోడీ గారు లాంటి ఆయన వెళ్ళిపోయాడు. కేజ్రీవాల్ కూడా అట్లనే అయినాడు. ఇప్పుడు చూస్తే నేను నిన్న ముంబై పోయినప్పుడు చూస్తే మోదీ గారు ఫడ్నవీస్ గారు పెద్దగా పడుతున్నారు, పాస్పోర్ట్ సైజులో మూలకేసిండు. మీరు అంటున్నా షిండేని తీసుకుపోయి అంటే శివసేన అనేది 2 గ్రూపులు అయినాయి. తర్వాత అజిత్ పవార్ వచ్చింది. అజిత్ పవార్ మళ్ళీ ముగ్గురు, ఏది ఈయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి, కానీ మోడీ గారే వాళ్ళ పైన ఉన్నాడు పెద్దగా. అట్లనే ఇక్కడ కూడా బీఆర్ఎస్ గతంలో ఉన్న ప్రాక్టీసెస్ చూస్తే బీజేపీతో కలవాల్సిన స్థితి పోస్ట్ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు కనపడదు, ఇప్పుడు ఒకరొకరు తిట్టుకున్నట్టు కనపడుతుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ ఏంటంటే, అంటే పొలిటికల్ ఎథిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే సహేతుకంగా ఉండదేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎవరైతే ఈ పార్టీలు మారేటోళ్లతో పెడితే ఇంకా బాగుంటుండే, మీకు చర్చ చాలా రంజుగా ఉంటుండే. కొన్ని అడ్డం వస్తాయి, కొన్ని మాట్లాడాలంటే కూడా ఇబ్బందులు అయితే. ఎందుకంటే అలాంటి వాళ్ళు రావట్లేదు. అలాంటి వాళ్ళు వస్తే ఏంది నువ్వేం చేసినావంటే టీఆర్పీ చర్చ అవుతుంది. కానీ ఇక్కడ నేను అంటున్నది, ఎవరైనా సంయమనంతో ఉండకపోతే ప్రజలు మనల్ని చీత్కరించుకునే స్థితికి వస్తుందని మాట వాస్తవం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆపద వస్తుంటే రేవంత్ రెడ్డి గారు స్పందిస్తలేరంటే కూడా అదేమవుతుంది, అది చేతగాంతనం కింద అయిపోయాయి. ఇప్పుడు ఆయన 2-3 సార్లు స్పందించకుండానే ఉన్నాడు. తర్వాత ఒక స్థితిలో సీరియస్ గా రెస్పాండ్ కావాల్సి వచ్చింది, గతం కొంత తగ్గింది. మళ్ళీ మన లక్ష్మణ్ గారు అనేసరికి ఏమైతుందంటే చర్చ మీకు అభివృద్ధిలో, సంక్షేమమో, ప్రభుత్వాల 6 సూత్ర 6 గ్యారంటీలో, లేకపోతే మా డిక్లరేషన్స్, లేకపోతే బీజేపీ జాతీయ స్థాయిలో సాధించినయో పోయినాయో లేనియో ఇవి చర్చకు రావట్లే ఎలక్షన్స్ అనేసరికి. ఈ పాపులిస్టిక్ ఐడియాస్ అన్ని ముందుకు వచ్చి ఎవడు గొప్పగా మాట్లాడిండు కౌంట్ ఇది అవుతున్నది. మీరు ఇప్పుడు ఎనలిస్టులు ఎవరినైనా అడగండి, ఆ పార్టీ ఈ పార్టీ అబ్బా ఈ రోజు సంఘటనతోని ఇగో కాంగ్రెస్ కి ఇంత గెయిన్ అయింది, బీజేపీకి ఇంత గెయిన్ అయింది, లేకపోతే బీఆర్ఎస్ కి ఇంత గెయిన్ అయింది, ఈ ఎపిసోడ్ వల్ల ఇది అవుతుంది ఎనాలిసిస్ అంతా. కానీ ప్రజల బాగు, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి చర్చ కావట్లేదని అసలు సమస్య. డెఫినెట్ గా ప్రభుత్వం పూర్తి స్థాయి కొనసాగడం కాదు, మేము ఎట్లా ఎక్స్టెండ్ కావాలి ఇంకా ముందు భవిష్యత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటట్టు చేయాలనేది మా ప్రణాళిక ఉంటది. కానీ రేపటి రోజున నేను అనుకుంటా మోడీ గారు కూడా ఆ ప్రయత్నం చేస్తారో లేదు, మోడీ గారు ముందు మాట్లాడినా కూడా, ఎందుకంటే వారికి కూడా ఇబ్బందులు వస్తున్నాయి మోడీ గారికి కూడా దేశవ్యాప్తంగా. టైం అయిపోతుంది. నేను ఒక చిన్న మాట అంటే, ఇంతకుముందు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక కొద్ది రోజుల్లోనే ఒక 2 మేజర్ ఆర్గ్యుమెంట్స్ మొదలుపెట్టినాడు. నా ప్రభుత్వాన్ని ఎవరో కూలుస్తున్నారు అని ఒక మాట, 2 ఆర్థికంగా రాష్ట్రం కుదేలైపోయింది కాబట్టి మేము పథకాలు అమలు చేస్తామో చేయలేమో అని చెప్పని. నా ప్రభుత్వం కూలుస్తుంది అని, లేకపోతే ఆర్థికంగా దెబ్బతినున్నామని చెప్పడం వల్ల ఏదైనా సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నాడో ఏమో నాకు తెలియదు. కానీ టైమ్ అండ్ అగైన్ ఈ అంశాన్ని మాట్లాడుతూ ఆయన తెలియకుండానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నాడు. ఎందుకు అంటే పర్టికులర్గా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్. ఇప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా అనేక సర్వేలు చూస్తున్నాం, 30-40 సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్ గెలుస్తున్నట్టుగా కనబడతలేదు. ఉన్నదల్లా ఇక్కడ కొసప్రాణం ఏమన్నా ఉంటే ఓన్లీ తెలంగాణలో కనబడుతున్నది. కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున ఇవాళ సీట్లన్నీ పోయేటట్టున్నది కాంగ్రెస్ పార్టీకి. ఆ కొసప్రాణంతో ఉన్నటువంటి దాన్ని కూడా మొత్తం బర్బాద్ చేసేందుకు అపరిపక్వతతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రేమో అనిపిస్తూ ఉంది. తుమ్మి తోడిపోయి ముక్కుకి ఎవడెందుకు ఓట్లేస్తారండి రేపొద్దు పార్లమెంట్ ఎన్నికల్లో? మీకెందుకు బాధ? మనం చర్చ చేస్తున్నామా లేకపోతే నా బాధ గురించి చెప్పుకోవడానికి వచ్చినామా? వీఆర్ డిబేటింగ్. మీ బాధ కాదు, మీ బాధ ఏమన్నా మీ బాధ కాదు కదా, మీకు బాధ కాదు, నాకు బాధ కాదు. వీఆర్ డిబేటింగ్ ఏ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాం. కాబట్టి ఈ పనికిరాని ఇంత దాయకర్ గారు ఒక మంచి మాట మాట్లాడింది. ఇవన్నీ కాదు చర్చ జరగవలసింది,
ప్రజలకు ఏం చేయాలనే దాని మీద చర్చ చేయాలా. అధికారంలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, దయాకర్ లాంటి వాళ్ళు వారిని మంత్రివర్గంలో తీసుకోవాలా, వారి లాంటి వాళ్ళని ముందు పెట్టి ప్రజలకు సేవ చేయాలా. అప్పుడేమైనా లాభం జరుగుతుంది. కానీ వీడు కూలుస్తున్నాడు, వాడు కూలుస్తున్నాడు, డబ్బులు లేవు, కేసీఆర్ ఇట్లా లేదా కేటీఆర్ ఇట్లా శాపనార్థాలు పెట్టుకుంటా పనికిరాని మాటలు మాట్లాడితే దానివల్ల ఏ రకమైన ప్రయోజనం మా దయాకర్ గారు అన్నట్టుగా ప్రజలకు ఉండదు. మీరైనా నేనైనా వారైనా మనం అంతే ఉన్నదంతా ప్రజల కోసం ఉన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. ఫైనల్ గా రఘునందన్ గారు కంక్లూడ్ చేయండి, ఎందుకంటే 23 మంది అధికారంలో ఉన్నారు, మీ గురించి ఎక్కువ భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత 23 మంది ఎమ్మెల్యేలనే ఇచ్చిండ్రు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెళ్ళి 23 మందిని తీసుకుంటే 23 మందినే ఇచ్చిర్రు అనేది ఒక చర్చకు సారాంశంగా 5 ఏళ్ళు చూసినాం. ఇప్పుడు 2 టర్ములలో కలిసి వీళ్ళు 39 తీసుకుంటే టీఆర్ఎస్కి వచ్చింది కూడా గదే 39. అందుకని రేపేమన్నా కాంగ్రెస్ 1, 2, 9, 10 ఏమన్నా తీసుకుంటే వాళ్ళు ఎంతమందిని తీసుకుంటే వాళ్ళకు కూడా భవిష్యత్తులో గన్నే సీట్లు మిగులుతాయి అనేది దయాకర్ పోయి ముఖ్యమంత్రికి చెప్పి కొంచెం తీసుకోకుండా ఉంటే మంచిది. సున్నా తీసుకోకుండా ఉంటే మంచిగా ఉంటుంది. అట్లా మీరు అందరినీ తీసుకుంటే మళ్ళీ మీకు వచ్చే ఎలక్షన్లలో ప్రజలు గన్నే సీట్లు ఇస్తారనేది అది కొంచుకోరు. మీరు మాత్రం కూల్చే ప్రయత్నం కానీ అలాంటి ఆలోచన అసలు లేదన్నా, మాకు అవసరమే లేదు, మాకు అవసరమే లేదని చెప్తున్నా. ఎల్పీలు వాళ్ళే వచ్చేసి విలీనం అయిపోతుంటే మాకెందుకన్నా? అలా ఎల్పీనే విలీనం చేసే ప్రయత్నాలు నేను చేయట్లేదన్నా, వాళ్ళే వచ్చేస్తున్నారు. కాంగ్రెస్ రోజు రోజుకు బలహీనం అయిపోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకత్వం మీద విశ్వాసం లేదని వెళ్ళిపోతుండ్రు. అది ఎమ్మెల్యేకు ఉన్నటువంటి స్వతంత్రం, దాన్ని మీరు ఎట్లా కాదంటారు? రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. బీజేపీ ఎక్కడ ఇట్లా చేస్తుందో అని టీఆర్ఎస్ ఎల్పీనే వచ్చేటట్టుంది, వాళ్ళ వల్ల ఇదొక మేలు జరిగేటట్టు. థ్యాంక్ యూ దయాకర్ గారు. మొత్తానికి ఏం జరగబోతుంది లోక్సభ ఎన్నికల తర్వాత? బీజేపీ ప్రధానంగా చెప్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందండి. ఎలా రాబోతుంది? ఏ ఎమ్మెల్యే ఎక్కడ తేలబోతున్నాడు? లోక్సభ ఎన్నికల్లోపు దానం నాగేందర్ మొదలైంది బీఆర్ఎస్ నుంచి, ఇంకా ఏ ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి మారబోతున్నారు? ఇలాంటి వాదనను తీసుకొని ప్రోత్సహించడం వల్ల రానున్న రోజుల్లో రాజకీయం తెలంగాణలో ఎలా మారబోతుంది?